లేటెస్ట్ లుక్ లోని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఇల్లు మనం చూస్తున్నాం. ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఇల్లు. చాలా ఇంకోసారి ఆయన ఎంత అమాయకంగా ఫేస్ పెట్టాడో చూసారా? అమాయకుడు ఎవరు తోడేది. అందుకని ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, ఆ ఇల్లు 3 అంతస్తులు. సింగపూర్కు పోయి వాళ్ళిద్దరూ కుటుంబం అంతా సింగపూర్లో ఉండి వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక లెట్రిన్ 2 లక్షలు, కూర్చునేది బాత్రూమ్ కాదు, చేయి తుడుసు కడుక్కునే బేసిన్ 5 లక్షలు, కొన్ని కోట్ల రూపాయలు. కరోనా టైంలో చేసిన దోపిడీ కట్టుకుని, అందుకనే కరోనా హౌస్ అని వైసీపీ వాళ్ళే పేరు పెట్టారు, మనం పెట్టలే. అది తెలిసి మనం కరోనా హౌస్ అన్నాం. అది ఆయన పరిస్థితి. అందుకే నేనేమంటానంటే, రేపు వస్తాడు మీ దగ్గరికి, అమాయకంగా వాళ్ళ మనుషులు వస్తారు. మన డబ్బు ఆయన దగ్గర ఉండేది, మన గనులు, మన ఇసుక, మన అన్ని మొత్తం మనే. అందుకని ఇప్పుడు వడ్లు అమ్మితే ఎప్పుడన్నా 150-200 కేజీలు పుట్టికి ఎక్స్ట్రా తీసుకున్నారా? తెలుగుదేశం టైంలో, కాంగ్రెస్ టైంలో, ఎవరి టైంలో అయినా లేదే. 2020లో రెండో పంటకి 7,000 పుట్టి 8,000. గవర్నమెంట్కి అమ్మితే 150 కేజీలు ఎక్స్ట్రా 6 నెలలకి డబ్బులు ఇవ్వాలి. ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా? ఇప్పుడు ప్రపంచంలో కరువు, రాష్ట్రంలో కరువు వరదల్లో రేట్ వస్తే ఆయన వల్ల వచ్చిందంట. నేను అందగడ్డ వల్ల 4 ఏళ్ళు రాలే, ఇప్పుడు వచ్చిందంట. అందుకని రేపు వస్తాడు 5,000 అంటారు. డబ్బులు బాగున్నాయి. 7,000 బేరం చేయండి. 7,000 అంటే 10,000 ఇవ్వయా, మా డబ్బే కదానండి. లోపల పోయి తీసుకొని గుద్దెడు బారండి సైకిల్కి, నన్ను గెలిపించాడు బారేసింది. అందుకని మీ అందరికీ డబ్బులు మనవాడు ఇస్తాడు. ఏం వద్దని పడలే, మొహమాటం పడలే. మన డబ్బు, మన ఆస్తులు, మన సంపద దోచుకున్నాడు. అడు తోడేరు నుంచి వచ్చి సర్వేపల్లిని కాజేసినాడు. దయచేసి అందరూ ఈ ఒక్కసారి నన్ను గెలిపించి తలెత్తుకుని తిరిగేటట్టు చేస్తారని చెప్పి